అందరికీ నమస్కారం. నేను రెడ్డిమల్ల ఆశీర్వాద్ తాడూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. అయితే నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, నేను సర్పంచ్గా ఎందుకు పోటీ చేస్తున్నానో చెప్తా. నేను చదువుకున్న, ఎంసీఏ చదువుకున్న, ఎల్ఎల్బి చేస్తున్నా ప్రజెంట్. నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను తాడూరు గ్రామం ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. నేను ఈ గత వారం 10 రోజుల ప్రచారంలో భాగంగా అబ్జర్వ్ చేసిందంటే, ఇంకా కూడా ఒక ఊర్లో మినిమం కావాల్సిన కనీస అవసరాలు లేకుండా అట్లే ఉన్నది. ప్రతి గల్లీలో కూడా మోరీలు లేవు, అసలు తాగడానికి ఇంకా కూడా వాటర్ నీళ్ళ ప్రాబ్లం ఇంకా ఉన్నది. కాబట్టి నేను గెలిచిన తర్వాత ఫస్ట్ చేసే పని మోరీలు అన్నిటి డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం నేను మోరీలు నిర్మిస్తాను. అట్లాగే వాటర్ కూడా ఇంకా కూడా కొంతమందికి నల్ల రాకపోతే వాళ్ళు దూరం నుంచి ఎత్తుకొచ్చే పరిస్థితి. ఇది అసలు ఎట్లాంటి ఏజెన్సీ ఏరియాలో ఇట్లాంటి పరిస్థితి లేదు. సిరిసిల్లకు ఒక కూతవేడు దూరంలో ఉన్న తాడూరు గ్రామంలో కూడా ఇంకా అటువంటి 60 ఏళ్ళ కింద ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి మీరంతా నాకు ఓటేస్తే కనుక ఫస్ట్ చేయాల్సింది ఈ మోరీలు డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించి, అట్లాగే ఎట్లాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తాను నేను. తర్వాత ఇంకో పరిశీలించిన విషయం ఏంటంటే, ఈ మహిళా సంఘ భవనం మన దగ్గర మహిళా సంఘాలు 15 నుంచి 17 వరకు ఉన్నాయి. వాళ్ళందరూ ఒకటే మహిళా సంఘ భవనం. అది ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత నెల రోజుల లోపల అది పూర్తి చేస్తాము. ఆల్రెడీ మాకు కేంద్ర మంత్రి ఎంపీ నిధుల నుంచి మాకు ఆల్రెడీ మాట ఇచ్చారు. గెలిచిన తర్వాత 10 లక్షలు నిధులు ఇస్తున్నారు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి. అందులో భాగంగానే ఫస్ట్ నిర్మించేది మహిళా సంఘ భవనం. అట్లా ఇంకో మంగళి సామాజిక వర్గానికి సంబంధించి వారు కూడా అడిగారు. వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ మాట ఇచ్చినాము. ఇది గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా చేస్తాము. తర్వాత మనకు ఏ అన్ని వివిధ కుల సంఘాల సామాజిక వర్గాల భవనాలను ఖచ్చితంగా నిర్మిస్తాము. ఇప్పటికే బండి సంజయ్ గారు ఎంపీ ప్రచారంలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా వరకు బోర్లు వేసారు, చాలా వరకు సిసి రోడ్లు నిర్మించారు. అట్లే మేము కూడా గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ సిసి రోడ్లు నిర్మిస్తాము. ప్లస్ అట్లే మోరీలు కట్టిస్తాము. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ప్రధాన సమస్య అందరూ ఎదుర్కొన్నారు చెప్పుకునేదంటే ఈ కోతుల బెడద. ఇది ఎవరు పట్టించుకుంటలేరు. కోతుల బెడద ప్రతి గ్రామంలో ఉన్నది. ఇది మొన్న రీసెంట్ గా కూడా పార్లమెంట్ లా దీని గురించి మాట్లాడారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇది అసలు ఏ శాఖ కిందకి వస్తుంది కూడా ఎవరికి ఐడియా లేదు. దీనికి ప్రత్యేకంగా శాఖ కింద ఒక తీసుకొచ్చి కోతులను, మనం ఇది ఏంటంటే కోతులు అంటే ఒక దైవ సమానం కాబట్టి వాటిని మనము కొట్టలేము, చంపలేము. కాబట్టి దీనికి ఏంటంటే ఒకటే మార్గం ఏంటంటే, కోతులను అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కింద తగ్గించాలి, సంఖ్య తగ్గించాలి, లేదంటే అడవులకు తీసుకుపోయి వదిలేయాలి. దీనికోసం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది చిన్న సమస్యగా చాలా మంది చిన్న పిల్లలు కూడా ఈ చనిపోయిన కేసులు ఉన్నాయి. ఇంట్లోకి పోయి మరీ సింధురావందరు వేస్తున్నాయి, భయపడి బిల్డింగ్ మీదకి వెళ్ళి పడ్డ కేసులు ఉన్నాయి. కాబట్టి కోతుల బెడద కూడా మేము నిర్మూలిస్తాము ఖచ్చితంగా. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఈ శ్మశాన వాటిక కూడా మొత్తం బ్యాక్ వాటర్ వల్ల మొత్తం అది మునిగిపోయింది. అది మొన్న చనిపోయిన వ్యక్తి నడుం లోతు కూడా కష్టంగా తీసుకుపోవాల్సి వచ్చింది. తర్వాత ఇటు కూడా ఎస్టీ కాలనీ సైడ్ శ్మశాన వాటిక కూడా మేము మొన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి అది ఎక్కడ వరకు అది అక్కడ నిర్మించి మొన్న 5 లక్షలు బండి సంజయ్ ఇచ్చింది. దాని నుంచి అక్కడ రోడ్డు నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పోషమ్మ గుడి స్టార్ట్ చేసిరు. అది కూడా మధ్యలో వదిలేసారు. అది కూడా ఖచ్చితంగా పోషమ్మ గుడి మేము నిర్మిస్తాము. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఏంటంటే, తాడూరు ఒక బస్ స్టాండ్. ఇది అసలు ఎవరికి కనీసం కళ్ళ కూడా ఊహిస్తలేరు. మనకు బస్ స్టాండ్ ఏది అంటారు. నేను ఖచ్చితంగా నాకు ఇది వ్యక్తిగతంగా నా కళ. ఇది తాడూరు ఒక బస్ స్టాండ్. అసలు ప్రతి ఊర్లో ఒక బస్ స్టాండ్ ఉంటుంది, మనకు బస్ స్టాండ్ లేదు. అందరూ బస్సులు ఎక్కితే తిడుతున్నారు. ఊకే ఎక్కడ పడితే అక్కడ మీకు ఆపుడు ఏంది అని చెప్పేసి అందరూ ఇబ్బందులు తిట్లు పడుకుంటూ ఉంటున్నారు. కానీ మాకు బస్ స్టాండ్ అనేది ఎవరికి ఆలోచన లేదు. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా బస్ స్టాండ్ నిర్మిస్తాము. అట్లనే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి ఈ వారం నుంచి కూడా మేము ఈ ప్రచారంలో ప్రతి వాళ్ళు కూడా మాకు ఇది లేదు, అది లేదు, మాకు ఇంకా కనీస అవసరాలు కూడా లేవు అని చెప్పి చెప్తున్నారు. మేము దాని గురించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేస్తాము. నేను ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఇప్పటికి కూడా అట్లే ఉన్నది. నేను కావాలనుకుంటే నేను వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు. అయినా కూడా దానికి వదిలేసి ఊరిని ఎట్లా సరే డెవలప్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతోనే నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. నాకు ఎట్లాంటి రాజకీయాలతోని వీటితో నాకు అవసరం లేదు. నేను అన్ని కుల మతాలకు, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను సవినయంగా విన్నవిస్తున్నా. మనకు రాజకీయాలు ఫస్ట్ మన ఊరు, మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలి. ఇదే కావాలి. మీ రాజకీయాలు ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ ఊరు తర్వాత మీరు ఏ పార్టీ అయినా, మీరు ఏ కులమైనా, ఈ ఊరు తర్వాత మీరు అవన్నీ మీరు మాట్లాడడం ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం. అందరం సహకరించండి నాకు.
నేను గెలిచిన తర్వాత అన్ని రకాలుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తాను ఖచ్చితంగా. నన్ను నమ్మండి దయచేసి. నాకు నా కత్తెర గుర్తు నాకు ఓటేసి గెలిపించండి. గెలిపించి మీరు ఓటేయండి, గెలిపించండి, గెలిపించి పనులు చేయించుకోండి, చేయకపోతే అడగండి. ఇదే నా నినాదము. ఖచ్చితంగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. నేను కొందరు తెలియదు అనుకున్నారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. నేను ఖచ్చితంగా అన్ని పనులు నేను చేస్తాను. కాబట్టి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరు.